Hey all, welcome to my channel Divya's Journey. అందరూ ఎలా ఉన్నారు? Hope all are doing great. ఈ రోజు అయితే ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే భువనేశ్వర్లో ఉన్న రామ్ మందిర్ టెంపుల్ కి నేను వెళ్ళానన్నమాట. ఆ వీడియో ఈ రోజు మీరు చూడబోతున్నారు ఈ వ్లాగ్ లో. నేను భువనేశ్వర్లో మార్నింగ్ ఒక రోజు భువనేశ్వర్ తిరిగినాము. దాంట్లో మార్నింగ్ నుండి ఈవినింగ్ దాకా ఫుల్ నైట్ దాకా మంచిగా తిరిగినాము. దాంట్లో నేను పార్ట్ గా తీసి వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. లెంతీగా కాకుండా జస్ట్ షార్ట్ గా అట్లా పెట్టేస్తున్నాను అనమాట. ఇదైతే ముందు ఒక 2 చూసారు కదా, మనం ఒక కోటకి వెళ్ళినాము, దాని తర్వాత ఇస్కాన్ టెంపుల్ కి పోయినాము. మీరు కానీ ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే ఖచ్చితంగా చూసేసేయండి. అండ్ ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి. అండ్ ఇక్కడ మనము రామ్ మందిర్ టెంపుల్ కి వచ్చినాం అనమాట. శ్రీరాముల వారి టెంపుల్ గుడికి వచ్చినాము. మేము పోయే టైంకి ఆఫ్టర్నూన్ అయిపోయింది, ఇంకా లంచ్ టైం అయింది. లంచ్ టైంకి ఇంకా ఈ టెంపుల్ అయితే క్లోజ్ లో ఉందన్నమాట. లోపల అయితే ఓపెన్ లేదు, కానీ అలో ఉంది. లోపల వరకు వెళ్ళొచ్చు, కానీ మందిరం గేట్ ఉంటుంది కదా, అది మాత్రం క్లోజ్ ఉందన్నమాట. ఇక్కడ చూసారా వాళ్ళు ఎంత బాగా టెంపుల్ మొత్తము ఎట్లా ఉందో అదంతా బయట ఇక్కడ మనకి కట్టి వీళ్ళు చూపించినారనమాట. చాలా బాగుంది. ఇప్పుడు సేమ్ లోపల టెంపుల్ కూడా ఇట్లనే ఉంటుంది అనమాట. చాలా బాగుంది. ఇదైతే నాకు బాగా నచ్చింది. ఇంకా ఆఫ్టర్నూన్ టైం కదా, ఇంకా ఇక్కడైతే క్లోజ్ చేసినారు. మేము ఏమన్నా అటు సైడ్ ఏమన్నా గేట్ ఉందా, మాకు ఎట్లా లోపలికి వెళ్ళాలని తెలియలేదు. ఇంకా అటు సైడ్ ఏమన్నా గేట్ ఉందా అని చెప్పి చూస్తూ ఉన్నాం. తర్వాత ఇంక ఇటు సైడ్ నుంచే పోవాలి అని చెప్పేసి ఉండింటే ఇంకా ఇటు సైడ్ నుంచి లోపలికి వెళ్ళేసి అంతా చూసుకొని బయటికి వచ్చేసినాము. ఇంకా మాకు మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్కి మాకు కుదిరిందనమాట. మధ్యలో ఇక్కడ మేము ఆగేసి లంచ్ చేసేసినాము. లంచ్ చేసేసిన తర్వాత మాకు ఈవినింగ్ కుదిరింది. ఈవినింగ్ మళ్ళీ వచ్చి దర్శనం చేసుకొని పోయినామన్నమాట. ఇక్కడ నేను సమ్మర్లో ట్రిప్కి వెళ్ళానని చెప్పినాను కదా, ఇప్పుడైతే కరెక్ట్ ఇంకా లంచ్ టైము మధ్యాహ్నం అయిపోయింది. ఫుల్ ఇంకా కాళ్ళు అయితే ఎట్లా కాలుతున్నాయంటే ఇక్కడ స్టెప్స్ ఎక్కేది ఉందన్నమాట టెంపుల్కి పోవాలంటే లోపల, కానీ క్లోజ్లో ఉంది. కానీ నేను చూద్దామని చెప్పి అట్లా వచ్చా. అబ్బా కాలు ఎట్లా కాలుతున్నాయంటే అట్లా కాలిపోతున్నాయి. అబ్బా అంత ఎండ ఉంది అసలుకి. సమ్మర్ టైమ్స్లో ఒరిస్సాకి అస్సలు పోవద్దండి. అబ్బా చాలా దారుణమైన ఎండలు. అండ్ ఇక్కడ ఇంకా కృష్ణుడికి దేవునికి సంబంధించినటివి అన్నీ ఉన్నాయి. ఇక్కడ చూసారా పీకాక్తో ఫెదర్స్తో విసన్కర టైప్ అట్లంతా ఉన్నాయి. ఇంకా మామూలు ఫ్లవర్స్, మాలలు, దండలు, దేవుళ్ళకి క్లాత్స్, బట్టలు, బుక్స్, దేవుని బుక్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడంతా బయట ఒక స్టాల్స్ టైప్ ఒక షాప్స్ లాగా ఒక 4-5 షాప్స్ అయితే ఉన్నాయన్నమాట లైన్గా. దాంట్లో ఇంకా అన్ని దేవునికి సంబంధించిన వస్తువులు అన్నీ ఉన్నాయి. ఇక్కడ మేము ఇంకా అట్లా ఊరికే అమ్మ చూస్తూ ఉంటే నేను కూడా అట్లా చూసుకొని ఇంకా అట్లా వీడియో కూడా తీసుకుందామని చెప్పేసి అట్లా వీడియో తీసేసుకొని వెళ్ళిపోయినాం అనమాట. మేము ఆటోలో కదా వచ్చింది. ఆటోలో ఇంకా ఫుడ్ ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. మేము అన్నము, రసము, శనగకాయ పొడి, పూరి ఇవంతా తెచ్చుకున్నాం అనమాట, మిక్చర్. ఇంకా ఇవి కూర్చొని ఇక్కడ తినేస్తున్నాం అనమాట. ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ మేము వేరేటి చూడడానికి వెళ్ళినాము టెంపుల్స్కి. ఆ ప్లేసెస్కి కూడా వ్లాగ్ తీసాను అనమాట. అవి కూడా ఇక్కడ నేను పోస్ట్ చేస్తాను. అవి చూసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి రిటర్న్ అయినాము. రిటర్న్ అయితే ఈవినింగ్ అయిపోయింది అప్పటికే. ఇక్కడైతే ఓపెన్ అయింది టెంపుల్. ఇంకా జనాలు అయితే మంచిగానే వచ్చినారు. ఈవినింగ్ కదా, ఇంకా ఓపెన్ అయింది కదా, మంచిగా వచ్చేసినారు అప్పటికి. ఇక్కడ ఒక రాముడు టెంపుల్ మాత్రమే కాదు, ఇంకా ఒక పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ రాధాకృష్ణ టెంపుల్ కూడా ఉంది. ముగ్గురు ఉన్నారు దేవుళ్ళు ఇక్కడ. మధ్యలో రామలక్ష్మణుడు, సీత, తర్వాత ఆంజనేయ స్వామి. 5 ముఖాలే ఉన్నాయి ఆంజనేయ స్వామికి. దాని తర్వాత ఇక్కడ రాధాకృష్ణులు కూడా ఉన్నారు. ఇక్కడైతే ఇంకా మేము ముగ్గురు దేవుళ్ళకి దర్శనం చేసుకొని ప్రే చేసుకొని ఇక్కడ ఒక రౌండ్ తిరిగేసి ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ నేను క్యాప్చర్ చేశాను. ఇది చూడండి రాధాకృష్ణ ఫ్రేమ్ ఎంత బాగుందో, చాలా పెద్దది పక్కన పెట్టున్నారు. చాలా పెద్ద ఫ్రేమ్ అనమాట, చాలా బాగుంది. ఇంకా అదంతా నేను క్యాప్చర్ చేసేసుకొని ఇంకా అవంతా తిరుక్కొని చూసుకొని వచ్చేసినాము. ఇంకా బయటికి వచ్చిన తర్వాత బయట కూడా కింద స్టెప్స్ దిగిన తర్వాత అటు సైడు ఇటు సైడు కొంచెం కొన్ని దేవుళ్ళు ఉన్నారు. గణపతి ఉన్నారు, ఇంకా 2-3 దేవుళ్ళు ఉన్నారు. అవి కూడా నేను క్యాప్చర్ చేసి వీడియో తీసి పెట్టినాను. ఇక్కడ మాత్రం వీడియోలో అన్నీ మీకు క్లిప్ నేను యాడ్ చేసినాను, మీరు చూడండి.
ఈరోజు నేనైతే కంటిన్యూగా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట. అంటే ఆగకోకుండా ఏమీ ఆలోచించుకోకుండా డైరెక్ట్గా ఇచ్చేస్తాను. ఎట్లుందో చూద్దాము, ట్రై చేద్దామని చెప్పి. ఫస్ట్ టైం మాత్రం ఓకే ఓకే ఓకే. సెకండ్ టైం అయితే సెకండ్ క్లిప్లో ఎట్లా వచ్చిందంటే ఏదో కష్టపడి ఏదో కష్టపడి చెప్తున్నట్లు అట్లా అనిపిస్తూ ఉంది. అయినా పర్లేదు, నేను కంటిన్యూగా మాట్లాడడానికి, నేను నేర్చుకోవడానికి నేను ఇది ప్రాక్టీస్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను యాక్చువల్లీ నాకు ఎక్కువ మాట్లాడడము, నేను ఎవరితో ఎక్కువ మాట్లాడను, సైలెంట్గా ఉండాలనే అనిపిస్తుంది. నేను ఎక్కువ మాట్లాడను, కానీ నాకు కంటిన్యూగా మాట్లాడడం నేర్చుకోవాలని నాకు ఇష్టము. అందుకే నేను ఇప్పుడు కంటిన్యూగా వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను. నాకు ఏమనిపిస్తే నేను అవి మాట్లాడేస్తాను, నాకేమనిపిస్తే అవి నేను చెప్పేస్తాను. కానీ ఆగకోకుండా కంటిన్యూగా మాట్లాడడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. మీరు ఈ వీడియో ఎండ్ దాకా చూసారా? చూస్తే మీకు ఎట్లా అనిపించింది? ఏమన్నా తప్పు ఉందా? మీకు ఈ వీడియో నచ్చిందా? ఈ వ్లాగ్ నచ్చిందా? నాకైతే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నాకు చెప్పండి. అండ్ ఇక్కడైతే స్వీట్ అయితే ఇది ఒరిస్సా ఫేమస్ స్వీట్ అనమాట. ఈ స్వీట్ నేమ్ వచ్చేసి చెన్నాపొడ. ఒరిస్సా వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.